ఇండియాలో అన్నిటికన్నా ఈజీగా ఏదైనా సడన్ గా నైట్ మిరాకిల్ జరిగిపోయేటట్టు వచ్చేసింది ఏది అంటే కాక్రోచ్ జనతా పార్టీ. దేని గురించి వచ్చింది? మోటో ఏంటి అంటే సిజేఐ గారు కోర్టులో ఒక వాదనలో అన్నారనమాట, ప్రతి ఒక్కరుని సిస్టమ్ లో ఉన్న వ్యవస్థని తప్పుపడుతున్నారు, కాక్రోచెస్ ల ఫైల్స్ ని అట్ట ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి కేసెస్ వేస్తూ ఆర్టీఐ అనేసి రకరకాల కేసులు వేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఎవరికి తిట్టారు? ఈ కాక్రోచ్ జనతా పార్టీ మెంబర్కి అన్నారా? లేకపోతే త్రూఅవుట్ ఇండియాలో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ యూత్ అందరికీ అనలేదే? ఆయన అనేది ఎవరికి అన్నారు? అక్కడ వాదనలు వినిపిస్తున్న లాయర్స్ కి అన్నారు, లేకపోతే లా స్టూడెంట్స్ కి అన్నట్టు మిగిలిన అన్నిటి కాదే. ఈ ఏదో మీద వేసుకొని నేను సోషల్ రిఫార్మర్ అన్నిటి ఒక పెద్ద పార్టీ స్టార్ట్ అయిపోయింది. క్యాంపైనింగ్, దీనికి సంబంధించి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, వీడికి వెనకుండి నడిపిస్తున్నది ఎవరు? ఇది కదా మీరు ఆలోచించాల్సి. అక్కడికి వెళ్ళిన తర్వాత యాంటీ హిందూ అండ్ యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ అక్కడ అన్ని చేరుకున్నాయి. అండ్ లెఫ్ట్ మీడియా ఏంటి అంటే వీళ్ళకి ఎంతసేపు కూడా ఫండింగ్ అనేది వేరే దేశం నుంచి తెచ్చుకోవాలి, ఇక్కడ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కింద తయారవుతా ఉంటారు. ఇండియాలో జరిగిపోతున్న ఆకలి గురించి పట్టించుకోరు. నీట్ ఎగ్జామ్ అయింది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చేసాయి, నెక్స్ట్ కౌన్సిలింగ్ కూడా అవుతున్నాయి, వెళ్ళిపోతారు. ఈ అకాడమిక్ ఇయర్ అంతా కంటిన్యూ అయిపోతుంది. దీని గురించి అనేసి సోనం వాంగ్చుక్ గారిని ఉంచడం ఎంతవరకు? ఒక రాజకీయ పార్టీ ప్రారంభించాలి అనుకుంటే ఏదో ఒక సోషలిస్ట్ ని తీసుకోవాలి, దానికి సంబంధించి ఒక మనిషిని, ఒక ప్రామినెంట్ పర్సన్ ని తీసుకొని ఆయన నిరాహార దీక్ష ఏదో చేస్తే మనం సపోర్ట్ ఇచ్చామా, ఆయన తర్వాత ఈయన ఒక లీడర్ అయిపోతుంది. ఇదే పని ఆప్ కూడా చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చేసింది? అప్పుడు అన్నా హజారే గారు నిరాహార దీక్ష చేస్తే పక్క వెళ్ళిపోయారు. నెక్స్ట్ వాంగ్చుక్ గారు కూడా అంతే అవుతుంది. ఈయన ఇప్పుడు ఏదో దేశానికి పిఎం అయిపోలేను. కాక్రోచ్ జనతా పార్టీ ఆలోచన పిల్లల గురించి ఆలోచిస్తున్నారు అనుకుంటే, పిల్లల తల్లిదండ్రులు మీరేం చేసింది? ఈ పార్టీ నుంచి ఎన్ని డొనేషన్స్ ఇచ్చారు? మీరు ఏమైనా ఎటువంటి ఫైటింగ్ చేశారు? వాళ్ళ గురించి సోషల్ జస్టిస్ అనేది మీరేమి ఇచ్చారు? కేసుల్లో ఏమైనా వేశారందా? లేక సంబంధిత న్యాయస్థానంకి ఫలానా ఇంతమంది విద్యార్థులు భవిష్యత్తుకి పాడు చేసింది అని చెప్పి మీరు ఎన్ని కేసులు వేశారు? అది కదా మీరు చెప్పాల్సింది. రోజువారీ ప్రొటెస్టులు చేసుకొని జంతర్ మంతర్ దగ్గర మీకు స్థలాలు కేటాయించేసి ఢిల్లీలోని పార్లమెంట్ సెషన్ సమన్వయకుండా ఆపేయడం ఇదా? నీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అన్నప్పటికల్లా సంబంధిత అధికారికి నువ్వు వెళ్ళి ఫిర్యాదు చేయాలి, లేకపోతే కోర్టులో వెళ్ళి తేల్చుకో. ఎవడో ఒకడు వెనక కాక్రోచ్ అని నిజంగానే పార్టీని సార్థకం చేసుకునేటట్టు